ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. మనకి మౌనానికి సంబంధించిన దాంట్లో ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నారో దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రమణ మహర్షి గారు ఆయన జీవిత కాలంలో 30 ఏళ్ల పాటు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఆత్మస్థితిలో లయమై ఉండటానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా ఆత్మకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో మొదట మౌనాన్ని అలవరుచుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా మెహర్ బాబా కూడా ఆయన జీవిత పర్యంతం మౌనంలోనే ఉన్నారు. అయితే బుద్ధుడికి సంబంధించిన దాంట్లో మౌనానికి చాలా పెద్ద పీట వేయటం జరుగుతుంది బౌద్ధ ధర్మంలో. మనం ఇప్పుడు ఏదైతే విపස්සన అని చెప్పేసి బుద్ధుడి యొక్క సాధన చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 10 రోజుల పాటు చేసేటువంటి సాధనలో కంప్లీట్గా మౌనంలోనే ఉండటం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆర్య మౌనం అని చెప్తారు. యాక్చువల్గా అక్కడ జరిగేటువంటి మౌనం ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే మీరు సైకిల్ చేసినా కానీ మౌనంలో ఉన్నట్టు కాదు. ఎదుటి వాళ్ళు ఏదో రకంగా కమ్యూనికేట్ చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మౌనం కింద కౌంట్ చేయరు. ఆర్య మౌనం అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది కూడా ఉండదు. అంటే కలిసి నడవటం కానీ, అంటే ఒకళ్ళు చూసుకోవటం కానీ, సైగలు చేసుకోవటం కానీ ఇలాంటి విషయాలు కూడా ఉండవు. ఎందుకంటే మనస్సు యొక్క లోతుల్లోకి మనం ఇంకా వెళ్ళాలి. లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి విషయాల్లో మనకు కనపడని విషయం ఏంటంటే, మనకి కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో కనపడుతూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ ఇది 5% ఉంటుంది. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఇది 95% ఉంటుంది, కానీ ఇది అందరికీ అర్థం కాదు. దీని లోతుల్లోకి వెళ్ళాలి అంటే సహజంగా మనం మౌనంలోనే ఉండాలి. ఈ మౌనం వల్లే మనం మనస్సు యొక్క లోతుల్లోకి వెళ్ళి మన దుఃఖాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.